శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను రాజద్రోహి మరియు ఇంకా 3 చిన్న కథలు చదివి వినిపిస్తాను. ముందుగా భక్తిలో తేడా అనే ఒక చిన్న కథ. ఒక ఊళ్ళో కమల, వాణి అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు ఐశ్వర్యం కోరి లక్ష్మీ పూజ చేసేవారు. కమల బీదది, వాణి శ్రీమంతురాలు. ఒక శుక్రవారం నాడు లక్ష్మీదేవి తన భక్తురాళ్లను అనుగ్రహించటానికి సన్యాసిని రూపంలో వచ్చింది. ఆమె మొదట శ్రీమంతురాలైన వాణి ఆతిథ్యం పొంది తన జోలె నుంచి ఒక రుద్రాక్ష తీసి, దీన్ని పూజిస్తూ ఉంటే వారం వారము నీ ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది అన్నది. వాణి దాన్ని పుచ్చుకుని, నేను ఇప్పుడు లక్ష్మీ పూజకు 10 రూపాయలు ఖర్చు చేస్తున్నాను, ఐశ్వర్యం పెరిగిన కొద్దీ ఇంకా హెచ్చు ఖర్చు చేస్తాను అన్నది. లక్ష్మీదేవి అలాగే కమల ఇంటికి కూడా వెళ్ళి ఆమె ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి రుద్రాక్ష ఇస్తూ వాణితో చెప్పినట్టే చెప్పింది. నాకు రుద్రాక్ష వద్దమ్మా, నేను ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవినే నమ్ముకుని ఉన్నాను. నా పేద ఆతిథ్యానికి సంతోషించావు, అంతే చాలు అన్నది కమల. తరువాత కమల ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోయింది. ఇప్పుడు శ్రీ ఎంవికే మూర్తిగారి రచన రాజద్రోహి. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు అర్ధరాత్రి దాకా రాజ్యాంగ విషయాలు చూసి తన శయన మందిరం చేరుకున్నాడు. హంసతూలిక తల్పం మీద పరిచిన దుప్పటి కింద ఏదో కదులుతున్నట్లు అనుమానం కలిగి ఆ దుప్పటిని ఎత్తేసరికి దాని కింద నుంచి ఒక కృష్ణసర్పం బుస్సుమంటూ బయటికి వచ్చింది. రాజు దాన్ని తన కరవాలంతో నరికేశాడు. మర్నాడు రాయలు మహామంత్రి తిమ్మరుసుతో ఈ సంగతి చెప్పినప్పుడు, తిమ్మరుసు, మిమ్మల్ని హత్య చేయటానికే ఈ ప్రయత్నం జరిగింది, సందేహం లేదు. ఆ రాజద్రోహి ఎవరో తెలుసుకున్నదాకా మీకు ప్రాణభయం ఉంటుంది అన్నాడు. నా మీద ఎవరికీ అంత పగ ఉంటుంది అని రాజు అడిగాడు. బిజాపూరు నుంచి మన నగరానికి రాయబారి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు. అతని విషయంలో హెచ్చరికగా ఉండమని మన గూఢచారులు చెప్పారు. ద్రోహి పట్టుబడిన దాకా మీరు భోజనం మొదలుకుని ప్రతి విషయంలోనూ ఎంతో మెలకువగా ఉండండి అన్నాడు తిమ్మరసు. ఆ రోజు రాయలు తినటానికి పంపిన హల్వాలో విషం ఉన్నట్టు రుజువయ్యింది. అందులో కొద్దిగా పిల్లికి వెయ్యగా పిల్లి దాన్ని తిని పడిపోయింది. తిమ్మరసు వంటవాణ్ణి పిలిపించి అడిగేసరికి వాడు హల్వాలో విషం కలిపినట్టు ఒప్పుకున్నాడు. ఎవరో వ్యక్తి తనకు 1,00,000 వరహాలు ఆశపెట్టి తన చేత ఈ పని చేయించాడట. ముందుగా 10,000 వరహాలు ఇచ్చాడట. వంటవాడు ఆ డబ్బు తెచ్చి రాయలకు, తిమ్మరసుకు చూపించాడు కూడా. తిమ్మరసు రాయలతో, రాజద్రోహిని ఈ రాత్రికి చెరలో ఉంచి రేపు నిండు సభలో తగిన శిక్ష విధిస్తాం అన్నాడు. వంటవాడు రాజద్రోహం తలపెట్టిన వార్త నగరంలో కూడా తెలిసిపోయింది. మర్నాడు తెల్లవారేసరికి తిమ్మరసు ఒక వ్యక్తిని బంధించి రాయల వద్దకు తెచ్చి, మహారాజా, వీడే మీ పక్కలో పామును పెట్టిన రాజద్రోహి అన్నాడు. ఆ మనిషి అంతఃపుర ద్వారపాలకుడు. రాయలు వాణ్ణి చూసి ఆశ్చర్యపోయి, మరి వంటవాడు, వాడు కాక వీడు మరొక రాజద్రోహి అన్నమాట అని తిమ్మరసును అడిగాడు. తిమ్మరసు నవ్వి, వంటవాడు ఎర, వీడు చేప. వంటవాడు రాజద్రోహి కాడు. వాడు మీకిచ్చిన హల్వాలో కలిపినది విషం కాదు, మత్తుమందు. అది తిన్న పిల్లి చావలేదు, ఇప్పుడు మత్తు వదిలి హాయిగా తిరుగుతున్నది. నేనే వంటవాడి ద్వారా ఈ నాటకం ఆడాను అన్నాడు. మీరు ఈ నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది అన్నాడు రాయలు. దానికి తిమ్మరసు ఇలా చెప్పాడు. రాజద్రోహిగా మరొకడు పట్టుబడ్డాడని అనగానే అసలు రాజద్రోహికి తాను తప్పించుకున్నానన్న ధైర్యం వస్తుంది. అదీకాక తనకు లంచం ఇచ్చిన వాళ్లే మరొకడికి 1,00,000 వరహాలు వాగ్దానం చేసినట్లు విని తనకు కూడా అంత సొమ్ము ఇవ్వమని అడగటానికి తప్పక వెళతాడు. రాత్రి బిజాపూరు రాయబారి ఇంటి ప్రాంతంలో మన వేగుల వాళ్లను ఉంచి అంతఃపుర పరిచారకులలో ఎవరు ఆ ఇంటికి వచ్చినా పట్టుకోమన్నాను. వీడు దొరికాడు. తరువాత రాజద్రోహి విచారణ జరిగింది. వాడికి తగిన శిక్ష పడింది. రాయలు తన వంటవాణ్ణి తగిన విధంగా సత్కరించాడు. బిజాపూరు నుంచి వచ్చిన రాయబారిని తిప్పి పంపేశారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక చిన్న కథ శ్రీమతి అమ్మాజీ గారి రచన భగవద్ అనుగ్రహం. మాధవయ్య అనే చిన్న వ్యాపారి చనిపోతూ తన వ్యాపారాన్ని పెద్ద కొడుకైన భద్రయ్యకు అప్పచెప్పాడు. భద్రయ్యకు దరిద్రమంటే తగని భయం. అందుకే పెళ్లి చేసుకోలేదు. కడుపు నిండా తినేవాడు కూడా కాదు.
అతని తమ్ముడు గోపయ్యకు సుఖంగా బతకాలని ఉండేది. కానీ అన్నపెత్తనం కావటం చేత కిక్కురు మనకుండా ఉండేవాడు. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా తన సంపద పెరగకపోవటము, తన ఊళ్ళోనే ఉన్న విష్ణువర్మ అనే వ్యాపారి దాన ధర్మాలతో విలాసాలతో ఎంత ఖర్చు చేస్తున్నా అతడి సంపద పెరుగుతూ ఉండటము చూసి భద్రయ్య విష్ణువర్మను కారణం అడిగాడు. అంతా భగవదనుగ్రహం అన్నాడు విష్ణువర్మ. ఆ మాట విని భద్రయ్య తన ఇంట్లో దేవుడికి పూజ చేసి 5 పైసలు దేవుడి ముందు పెట్టాడు. మర్నాటికి 5 పైసల స్థానంలో 10 పైసలు ఉన్నాయి. ఆ మర్నాడు 10 పైసలు పెడితే అది 20 పైసలయ్యింది. భగవంతుడు తనను ఎలా అనుగ్రహిస్తున్నాడో తమ్ముడికి ప్రత్యక్షంగా చూపాడు భద్రయ్య. తమ్ముడు నవ్వుకున్నాడు. చిన్న చిన్న మొత్తాలు రెట్టింపు కావటం చూసి ఒకనాడు భద్రయ్య తన దగ్గర ఉన్న డబ్బంతా దేవుడి ముందు పెట్టాడు. మర్నాడు చూస్తే దేవుడి ముందు డబ్బు లేదు, తమ్ముడు గోపయ్య లేడు. కథ సమాప్తం.